to poll, vote not for sale. తెలంగాణలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికలకి సర్వం సిద్ధం చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రేపు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్. మొత్తం 3834 సర్పంచ్ స్థానాలు, 27628 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరోవైపు అభ్యర్థుల పోల్ మేనేజ్మెంట్ తో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మరికొన్ని గంటల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. సాయంత్రం ఫలితాలు వెల్లడవుతాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుండి కౌంటింగ్ కూడా రేపే మొదలవుతుంది. వీలైతే ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ఉప సర్పంచ్ కూడా రేపే కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఒకవేళ కాకపోతే ఇంకొక రోజు డేట్ తీసుకొని ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ చేయబడతాయి. తొలి విడతలో 189 మండలాల్లోని 3834 గ్రామ పంచాయతీలకు 27628 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి 12960 మంది, వార్డు మెంబర్ పోస్టుకు 65455 మంది బరిలో ఉన్నారు. 3591 మంది రిటర్నింగ్ అధికారులను నియమించింది ఎన్నికల కమిషన్. మొత్తం 93905 సిబ్బందిని నియమించింది. 37562 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 27,41,070 మంది, మహిళా ఓటర్లు 28,78,159 మంది ఉన్నారు. 56,19,430 మంది ఓటర్లు నమోదై ఉన్నారు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కోసం. మరి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మా విన్నపం ఏంటంటే చక్కగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఒకవేళ మీరు సిటీస్లో ఉన్నా, ఇంకా వేరే గ్రామాల్లో కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా ఈ సందర్భాన్ని మీరు ఉపయోగించుకొని తప్పకుండా వచ్చి మీ ఓటును వేయవలసిందిగా మేము మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 200 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సివిల్ సిబ్బంది ఇక్కడ డెప్యుటేషన్ లో ఉన్నారు, వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం బందోబస్తు డిప్లాయ్ చేయడం అది జరిగినాయి. ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడైనా ఐసోలేటెడ్ ఏమైనా సింగిల్ ఇన్సిడెంట్ ఉండొచ్చు. అదర్వైజ్ ఓవరాల్గా ఈ ప్రీ పోల్ ఫేజ్ 1 సంబంధించి ప్రశాంతంగా ఉంది. ఇప్పటికే పోలింగ్ సామాగ్రి బ్యాలెట్ బాక్సులతో గ్రామాలకు చేరుకున్నారు ఎన్నికల అధికారులు. మరోవైపు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు.